హాయ్ అండి. మెంతికూర పప్పు అండి. మెంతికూర తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకొని, తర్వాత పప్పు తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. దానిలో మెంతికూర, 3 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని బాగా ఉడకనివ్వండి. 5-6 విజిల్స్ వచ్చాక తర్వాత విజిల్స్ తీసేసిన తర్వాత దానిలో కొంచెం చింతపండు పులుసు వేసుకొని మళ్ళీ మెదుపుకోండి. బాగా మెదపాలండి మెత్తగా. మెత్తగా మెదుపుకున్న తర్వాత దానిలో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. పప్పు చింతపండు వేసాం కదా, మళ్ళీ ఉడికితే బాగుంటుంది. ముందే చింతపండు వేస్తే పప్పులో ఉడకదు. అందుకని పప్పు ఉడికిపోయిన తర్వాత 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసిన తర్వాత మీరు మళ్ళీ మెదుపుకోండి. చింతపండు వేసుకొని అప్పుడు బాగా ఉడుకుతుంది. తర్వాత పోపు దినుసులు వేసుకొని తాలింపు పెట్టుకోండి. పోపులో ఇంగువ మర్చిపోకండి. ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకొని బాగా ఇలా కొంచెం సేపు ఉడకనివ్వండి. మనకి బాగా టైట్గా కాకుండా పప్పు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. తర్వాత టైట్ అయిపోతుందండి పప్పు చల్లారిన తర్వాత. అందుకని కొంచెం లూజ్గానే ఉంచుకోండి. తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే పప్పు మామూలుగా ఉండదండి. మెంతికూర పప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా మామూలుగా ఉండదు.